ఫ్రెండ్స్, చిన్ని కడుపులో మళ్ళీ పుడతానని చెప్పిన కావేరి అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. కావేరి నిర్దోషులమని తెలిస్తే చాలు బాబు, నా కూతురు అత్తారింట్లో సుఖంగా బతుకుతుంది అని అంటే అది తొందరలోనే తీరుస్తుంది అంకుల్ అని చెప్తాడనమాట. ఆ తొందరలోనే జరుగుతుంది, మీరేం కంగారు పడకండి. మ్యాడీ వాళ్ళు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఆఫ్ టికెట్ అంటాడు, ఆ దుమారుగునికి ఇంత మంచి కొడుకు పుట్టాడు చూడన్నా, ఎంత మంచిది అని అంటే అవును రాదంతా మన చిన్ని అదృష్టము అని అంటాడనమాట. నీకు ఎవరో లాయర్స్ తెలుసన్నావు కదా, వాళ్ళకి కాల్ చేసి మనకు కావాల్సిన లాయర్ ఉన్నాడేమో తెలుసుకో అని అంటాడనమాట మ్యాడీ. అయితే అతను కాల్ చేస్తాడనమాట. వెళ్ళిపోతారనమాట. వాళ్ళు లాయర్ కలవడానికి వెళ్తారు. వెళ్ళగానే ఒక ఫోటో పంపిస్తారు దేవాకి. అయితే దేవా అంటాడు, ఎవర్రా వాడు మన మ్యాడీ పక్కన ఉన్నవాడు అంటే మ్యాడీ ఫ్రెండ్ అంట సార్ అని అంటే, ఎవర్రా మ్యాడీ ఫ్రెండ్ చందు అని అంటే, ఓ చిన్నప్పుడు ఆ సత్యంబాబు గారి కొడుకేమో అని అంటారు అనమాట. ఎక్కడున్నారా ఇప్పుడు అంటే వాళ్ళని ఫాలో అవుతున్నాం అంటే, సరే వాళ్ళని ఫాలో అవ్వు అని అంటారు. బావా అని నాగవల్లి వస్తుంది అనమాట. తొందరగా శ్రేయ మెడలో తాళి కట్టించాలి మన మ్యాడీ తోటి అని అంటది అనమాట. అనగానే ఎలా జరుగుతుంది నాగవల్లి, రీఓపెన్ చేసి కేసుని రీఓపెన్ చేసి ఎలా తిరుగుతున్నాడో తెలుసు కదా, ఈ టైంలో ఎలా పెళ్లి చేస్తా, అప్పుడైతే మన మాట వినేవాడు, ఇప్పుడైతే మన మాట వినట్లేదు అని అంటది అనమాట. ఎలా కడతాడు తాళి, ఎలా కడతాడంటే కడతాడు అని ఏదో చెప్తుంది అనమాట తనకి. ఇది నా ప్లాన్ అంటది అనమాట. నీ ప్లాన్ చాలా బాగుంది, ఇది వర్కౌట్ అయింది అనుకో, చిన్ని శాశ్వతంగా దూరం అయిపోతుంది అని అంటది. ముహూర్తం ఎప్పుడు పెట్టామంటే రేపే పెట్టాను, ఎంత తొందర జరిగితే అంత మంచిగా ఉంటుంది బావ. లాయర్ గారు మీకు హరీష్ గారు తెలుసా అని అడుగుతాడు అనమాట. అతను అంటాడు, ఏ హరీషు, హరిశ్చంద్ర పరీసా, ఏ హరీషు హరీషా అని అడుగుతాడు అనమాట. అంటే సరిగా తెలీదు అని అంటే మ్యాడీ అంటాడు, నీకు బొమ్మ గీయడం వచ్చు కదా చిన్ని, ఓ బొమ్మ గీసి తనకు చూపించాలంటే తను బొమ్మ గీసి చూపిస్తాడనమాట. ఆ రౌడీ ఆ ఫోటో తీసుకుంటాడు, ఆ బొమ్మది తీసుకొని, ఓ ఈ హరీష్ గారా, మాకు తెలుసు, ఇతను ఇప్పుడు సర్వీస్ బాగానేసారు అంటే అతని ఫోన్ నెంబర్ ఉందా అంటే లేదు, అతని కాంటాక్ట్ ఏం మా దగ్గర లేదు, కానీ అతను ఏదో పల్లెటూరులో ఉన్నాడని మాకు తెలిసింది అని అంటాడు. చిన్న అనిపితే పెద్దవిడ చిన్న ఎక్కడ ఉంది అని అంటే బయటికి వెళ్ళింది, వాళ్ళ అమ్మ నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి వెళ్తుంది అని అంటే ఈ చిన్ని ఎప్పుడు వస్తుందో ఏం అని అనుకుంటారు. కాల్ చేస్తుంది నాగవల్లి, కాల్ చేసి తినడానికి రారా నాన్న అని అంటారు అనమాట. తినడానికి రా అని అంటే లేదు, నేను చిన్ని చందు వాళ్ళం ఉన్నాము, మేము ఇక్కడే భోజనం చేస్తాము అని అంటారు అనమాట. అంటే సరే మమ్మీ మా కోసం ఏం వెయిట్ చేయకండి, మేము ఇక్కడనే తినేస్తాం, మీరు తినేసేయండి అంటే సరే అని పెట్టేశారు అనమాట. తర్వాత గజ్జలు వేసుకొని నడుస్తుంటూ వస్తుంది అనమాట మనలోకి. వస్తే ఏంటి దయ్యం మళ్ళీ వస్తుందా, ఆల్రెడీ బంధించాం కదా అని అనుకుంటుంది. ఏంటి గజ్జలు వేసుకున్నావు అంటే, నావే అంటే వరుణ్ నాకు కొనిచ్చాడు అంటే, ఫస్ట్ అలా గజ్జలు తీసేసాను అని అంటే, లేదు వరుణ్ నాకు ప్రేమతో కొనిచ్చాడు అందుకని వేసుకున్నానంటే, లేదు నువ్వు తీసేయాలి అని చెప్పి రౌడీలు హరిగాని లాయర్ హరి ఉంటాడు కదా, అతన్ని తీసుకొని కట్టేసి కొడుతూ ఉంటాడు అనమాట. సాక్ష్యాలు ఎక్కడున్నాయి చెప్పురా అని అంటే, నేను చెప్పాను, నేను చంపితే నేను చెప్పాను అని అంటే అతను చెప్పనికే పోతాడు. అయితే ఇంకో రౌడీ ఆపుతాడు అనమాట, దేవాసారికి చెప్పకుండా అలాంటి పనులు చేయకూడదురా అని కాల్ చేస్తారు. దేవా కాల్ చేసి, సార్ ఇతన్ని కిడ్నాప్ చేశాం సార్, ఇక్కడ పెట్టుకున్నామని అంటే, ఓ మ్యాడీ బాబు వెళ్ళిపోయినాక మీరు కిడ్నాప్ చేశారు కదా అంటే, అవును సార్ అంటే, సరే వానికి బాగా కోటింగ్ అయ్యండి, సాక్ష్యాలు ఏమున్నాయో అతని దగ్గర తీసుకొని వచ్చేసేయండి అని అంటే, అతనికి బాగా కోటింగ్ ఇచ్చాం సార్, అయినా పేపర్లు ఇచ్చట్లేదు, అలాగే నన్ను చంపితే ఇయ్యను అని అంటున్నాడు అంటే, ఫస్ట్లో అలానే చెప్తాడు, బాగా కోటింగ్ ఎక్కువ చేయండి, బాగా కొట్టండి, కొంచెం గ్యాప్ ఇచ్చి కొట్టండి, ఎలాగలో సాక్ష్యాలు తీసుకోండి అని అంటాడు రౌడీ. చిన్ని ఇంటికి వస్తారనమాట. ఇంటికి రాగానే అందరూ ఉంటారు. ఏంటి ఇంత లేట్ వచ్చారు మీరు అని దేవా అరుస్తారనమాట. పొద్దున్నే చెప్పి వెళ్ళాను కదా నేను రీఓపెన్ చేశాను కేసు కోసమని అని అంటే, మమ్మీకి చెప్పాను కదా, ఏం చెప్పావు నాన్న, ఇంత అర్ధరాత్రి వరకు తిరుగుతానని చెప్పావంటే, లేదు మమ్మీ కొన్ని నిజాలు అనేది తెలిసినాయంటే, ఏం నిజాలు తెలిసినాయనంటే, హరిబాబు ఉన్నారు కదా అతని ఇల్లు తెలిసింది మాకు, అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎవరు కిడ్నాప్ చేశారు అని అంటే, ఎవరు కిడ్నాప్ చేశారు అని అంటే, మీకే తెలుసు డాడీ, మీకు శత్రువులు ఉన్నారు కదా వాళ్ళే కిడ్నాప్ చేసి ఉండొచ్చు, మమ్మీని మన మమ్మీని వీళ్ళు అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అని చెప్తానమాట. మీ శత్రువులే మమ్మీని చంపి అలాగే కావేరి మీద వేసిండొచ్చు ఆమె మీద అనంటే, అలాంటిది ఏం జరగదు నాన్న, అదంతా నీ ఊహ, ఆ కావేరి చంపింది, అలాంటి ఏం నమ్మకు అని అంటే, లేదు అదంతా పచ్చి నిజం, మా అమ్మ ఏం చంపలేదు, వేరేళ్ళు చంపి మా అమ్మ మీద నిద్ద వేశారు అని అంటారు. నిజం కాబట్టి ఆ రౌడీలు మేము హరిగారిని కలవనికి వెళ్తున్నామని అతన్ని కిడ్నాప్ చేసి దాపెట్టాడు, ఈ ఆటలు ఎన్నో రోజులు సాగవు, తొందరలోనే బయట పెడతాయంటే, ఏమే బయట పెట్టేది అని నాగవల్లి అంటే, ఉండిపోయేది, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, నువ్వే మీ అమ్మ నిర్దోషాన్ని నిరూపించడానికి ఎవరినో రౌడీలను పెట్టించి నువ్వే చేస్తున్నావు ఇదంతా అని అంటదన్నమాట. నువ్వు మా ఇంటికి దరిద్రం పట్టుకున్నావు, శనిలా పట్టుకున్నావు, అలాగే మ్యాడీతో పర్మనెంట్గా ఉండాలని ఇవన్నీ చేస్తున్నావు అని ఏమేమో అంటది. అనగానే మమ్మీ నువ్వు చిన్నినేమనకు అని అంటాడు అనమాట మ్యాడీ. నువ్వేమనకు, చిన్నినేమనకు, నీకు తెలిసిన దాంట్లో నువ్వు చిన్నిని నిందిస్తున్నావు, కానీ నాకు తెలిసిన నిజంలో చిన్నిని నేను నిర్దోషి అని అనుకుంటున్నాను. 48 గంటల్లో నువ్వు ఏమనకు, చిన్నినేమనకు, 48 గంటల్లో నేను ఎవరు నిర్దోషో ఆ నేరస్తుని పట్టుకొని వచ్చి నీ ముందర పడేశాను అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోగానే దేవా అనుకుంటాడు,
ఇదేంటి వీడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే ఆర్యగాన్ని పట్టుకుంటానని కాన్ఫిడెంట్గా ఉందా, నేను వాని బాబుని నేను దొరకను అలాగే ఆర్యగాన్ని దొరకనివ్వను అని అంటాడు దేవా. చూసావు కదా నీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడు, రేపు పొద్దున్నే నీ ప్లాన్ తోటి ప్రొసీడ్ అయిపోవానంటే ఓకే బావా అని చెప్తాడు. చిన్ని మ్యాడీ పనుకుంటాడు అనమాట. పనుకోగానే కావేరి అంటది, చిన్ని నేను నీ కడుపులో నేను పాపగా పుడతాను అని అంటది అనమాట. అయితే చిన్ని వెంటనే లేస్తుంది అనమాట. లేచి అమ్మ అమ్మ అని అనుకుంటా పోయి ఫోటో ముందర పోయి ఏడ్చుకుంటా ఏమైంది చిన్ని అని మ్యాడీ అంటాడు అనమాట. అమ్మ కల్లోకి వచ్చి నాకు పాపలా నేను కడుపులో పుడతాను అని చెప్పింది అనేసరికి మ్యాడీ చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రోజుకి సీరియల్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.